హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. సో స్టూడెంట్స్ అభ్యర్థన మేరకు మనం ఏఎన్ఆర్ ట్యూటోరియల్ తరపు నుంచి ఆర్ఆర్బికి సంబంధించిన బుక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. చాలా మటుకు సౌత్ ఇండియన్స్ మనకి నార్త్ ఇండియన్స్ బుక్స్ పైన ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. అంతేకాకుండా ఆర్ఆర్బి ఎప్పుడైతే తెలుగులో పెట్టడం జరిగిందో ఖచ్చితంగా ఆర్ఆర్బి నుంచి వచ్చే మోడల్స్ తెలుగులో అందుబాటులో లేవు, మ్యాథమెటిక్స్లో కానీ లేకపోతే సైన్స్లో కానీ ఇతర ఇతర సబ్జెక్టులో కానీ. సో వాటిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఏఎన్ఆర్ ట్యూటోరియల్ మీ ముందుకి 4 బుక్స్ తీసుకొస్తుంది మొదటగా. ఆ తర్వాత 5th బుక్ ఒకటి వస్తుంది. 5th బుక్ రావడానికి 1 మంత్ టైం పడుతుంది. ఆ బుక్ పేరు ఏంటి అంటే జనరల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఎల్పికి ఉంటుంది. అది సిబిటి 2లో. అసలు ఆ బుక్ అయితే ఎక్కడా దొరకదు మీకు. ఏఎన్ఆర్ ట్యూటోరియల్ మీకు మొట్టమొదటిసారిగా పూర్తి సిలబస్తో మీకు జనరల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మొత్తం కవర్ చేస్తూ మీకు సెంట్కి సెంట్ మార్క్స్ వచ్చే విధంగా తయారు చేసి ఆ బుక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మాత్రం ఏఎన్ఆర్ ట్యూటోరియల్ నమ్మొచ్చు. ఇక ఇప్పుడు రిలీజ్ చేస్తున్న 4 బుక్స్ వచ్చేసి మీకు అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ రిలీజ్ చేస్తున్నాము మేము. ఇది తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. ప్రతి ఒక్క జాబ్కి ఉపయోగపడుతుంది. ఏఎల్పికి ఉపయోగపడుతుంది, టెక్నీషియన్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పిఎఫ్. సో దీంట్లో 146 మోడల్స్ ఉన్నాయి మొత్తం. అంటే సపోజ్కి సింప్లిఫికేషన్ అనే ఒక టాపిక్ ఉందనుకోండి, దాంట్లో నుంచి 8 మోడల్స్ 9 మోడల్స్ ఉంటాయి. ఆ తర్వాత టైమ్ అండ్ వర్క్ అని ఉందనుకుందాం, దాంట్లో నుంచి ఒక 4 to 5 మోడల్స్ ఉంటాయి. టైమ్ అండ్ డిస్టెన్స్ ఉందనుకుందాం, దాంట్లో ఒక 5 నుంచి 6 మోడల్స్. ఆర్ఆర్బి నుంచి వచ్చిన మోడల్సే మేము ప్రత్యేకంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ బుక్ మొత్తం మీద 146 టైప్స్, అంటే 146 మోడల్స్ ఉంటాయి. మొత్తం మీకు క్వశ్చన్స్ వచ్చేసి 1404 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి దీంట్లో. సో ఇది మీకు డిస్ప్లే పైన చూపిస్తున్నది అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్, అండ్ ఇది అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం బుక్, ఇందాక చూపించింది తెలుగు మీడియం. అదేవిధంగా ఇక్కడ మీకు జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా ఇస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి వచ్చిన క్వశ్చన్స్ని చాప్టర్ వైజ్గా, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా మీకు ఒక దగ్గర చేర్చి ఇవ్వడం జరుగుతుంది. జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా జనరల్ సైన్స్ తెలుగు మీడియం. మొత్తం ఈ 4 బుక్స్ రిలీజ్ చేస్తున్నాను. మీకు డైరెక్ట్ కొనుక్కోమంటే బాగోదు. ఒకసారి నేను మీకు ప్రివ్యూ కూడా చూపిస్తాను, డెమో కూడా చూపిస్తాను. అసలు ఏ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ మీకు మ్యాథమెటిక్స్ చూద్దాం. మ్యాథమెటిక్స్ ఇండెక్స్ ఇది బుక్లో, ఇది పీడిఎఫ్. ఇది బుక్లో ఇంకా చాలా బాగుంటుంది. మొత్తం 24 చాప్టర్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు సపోజ్కి సంఖ్యా వ్యవస్థ అనే ఒక టాపిక్ అనేది స్టార్ట్ అయింది అనుకుందాం. దాంట్లో టైప్ 1కి సంబంధించిన క్వశ్చన్స్, టైప్ 2కి సంబంధించిన క్వశ్చన్స్, టైప్ 3కి సంబంధించిన క్వశ్చన్స్, టైప్ 4, టైప్ 5, టైప్ 6, టైప్ 7, టైప్ 8, టైప్ 9, టైప్ 10. కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, జవాబు అని ఉంది చూడండి. ఇలా ప్రతి ఒక్క టైప్కి సంబంధించిన క్వశ్చన్ విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా ప్రాక్టీస్ చేయడానికి మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, జేఈ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఏఎల్పి టెక్నీషియన్ ప్రీవియస్ క్వశ్చన్స్ అని ఇచ్చాను. ఈ సంఖ్యా వ్యవస్థ నుంచి దాదాపు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. ఆ విధంగా 40 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయడానికి ఇచ్చాను. దాదాపు రిపీట్ అయిన క్వశ్చన్లే దాదాపు 160, 170 క్వశ్చన్లు ఉన్నాయి. రిపీట్ అయిన క్వశ్చన్స్ తీసేసాను, పేజెస్ ఎక్కువగా అవుతున్నాయని. సో ఫస్ట్ బుక్ లెంత్ చూసి కూడా స్టూడెంట్ భయపడకూడదు అనే ఉద్దేశంతో రిపీట్ అయిన క్వశ్చన్స్ని ఎక్కువగా తీసేయడం జరిగింది. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అనుకున్న క్వశ్చన్స్ని రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా ఉంచడం జరిగింది. ఇక వీటి యొక్క సొల్యూషన్స్ కూడా కింద ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలుగు వాళ్ళకి తెలుగు అండ్ ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలోనే మీకు సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ సపోజ్కి నెక్స్ట్ ఇంకొక చాప్టర్ చూసుకుందాం. దశాంశ భిన్నాలు అని ఒక టాపిక్ ఉంది. దీంట్లో టైప్ 1, అదేవిధంగా టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5, టైప్ 6, ఈ విధంగా మీకు టైప్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కింద ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి తెలుగు మీడియానికి సంబంధించిన బుక్. నెక్స్ట్ మనం ఒకసారి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన బుక్ కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం.
ఓపెన్ చేశాను, కొద్దిగా స్లో ఉన్నట్టుంది, ఒక్క నిమిషం. ఇది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన బుక్ ఇది. దీంట్లో ఇండెక్స్ ఇచ్చాను. దీంట్లో కూడా మీకు నెంబర్ సిస్టమ్ అని చెప్పేసి ఇచ్చాను. దాంట్లో కూడా మీకు టైప్ 1, టైప్ 2 అండ్ టైప్ 3 ఈ విధంగా ప్రతి ఒక్క టైపు దాని కింద ఆన్సర్స్ ఉంటాయి. అదేవిధంగా వాటికి సొల్యూషన్స్ ఉంటాయి. తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా ప్రతి ఒక్క టాపిక్ ఉంటుంది. మీకు వేరే ఇతర బుక్‌లు తీసుకోకుండా ఏఎన్ఆర్ ట్యుటోరియల్ బుక్కే ఎందుకు తీసుకోవాలో స్పెషల్‌గా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఏ బుక్ అయినా మ్యాథమెటిక్స్ బుక్ తీసుకోండి, లోకల్‌లో ఉన్న బుక్. మీకు తెలుగు మీడియంలో ఉన్నదే తీసుకోండి, లేకపోతే ఏదైనా తీసుకోండి. ఆర్ఆర్‌బీకి సంబంధించిన అన్ని చాప్టర్స్ అనేది ఉండదు. చాలా బుక్స్‌లలో సంఖ్యా వ్యవస్థ, స్టాటిస్టిక్స్ అనే టాపిక్ అనేది ఉండదు చూడండి. ఒకవేళ ఉన్నా గానీ దాంట్లో రైల్వే ఇచ్చే క్వెషన్స్ ఉండవు. బహుళకం అంటే ఏంటి? మధ్యగతం అంటే ఏంటి? సగటు అంటే ఏంటి? సరాసరి అంటే ఏంటి? వ్యాప్తి అంటే ఏంటి? ప్రామాణిక విచలన గుణకం అంటే ఏంటి? మాధ్యమిక విచలన గుణకం అంటే ఏంటి? ఇటువంటి క్వెషన్స్ ఉండవు. అండ్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి 2 వృత్తాల మధ్య స్పర్శ రేఖల మధ్య దూరం కనుక్కోవడం, ఆ బిందువులు కనుక్కోవడం, ఇటువంటి మోడల్స్ అన్నీ ఏఎన్ఆర్ ట్యుటోరియల్‌కి సంబంధించిన బుక్స్‌లో మీకు కవర్ అవుతాయని నేను హామీ ఇవ్వగలుగుతాను. అండ్ నెక్స్ట్ సైన్స్ చూద్దాం. సైన్స్ వచ్చేసి ఇది తెలుగు మీడియం బుక్ ఇది. సపోజ్‌కి ఇక్కడ యాంత్రిక శాస్త్రం అనే చాప్టర్ ఉంది. యాంత్రిక శాస్త్రంలో ఏ చాప్టర్స్ నుంచి ప్రీవియస్ ఇయర్‌లో క్వెషన్స్ వచ్చాయో చూద్దాం. పని, సామర్థ్యం, శక్తి, ద్రవ్యరాశి, న్యూటన్ యొక్క చలన నియమాలు, రేఖీయ ద్రవ్య వేగం, వేగం, బడి, ప్రక్షేపణ చలనం, భ్రమణ చలనం, ఇటువంటి క్వెషన్స్ నుంచి వచ్చాయి. మీకు ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇస్తుంది చూడండి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలలో ఈ చాప్టర్‌కి సంబంధించి క్లుప్తంగా వివరించడం జరిగింది. వాటికి సంబంధించిన పీడీఎఫ్‌లను క్యూఆర్ కోడ్ రూపంలో క్రింద పొందుపరుస్తున్నాము. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయగానే పీడీఎఫ్ డౌన్‌లోడ్ అవుతుంది. ఒకసారి క్లుప్తంగా చదవండి. పై విషయాలు చదివిన తర్వాత ఈ 15 టాపిక్స్‌కి సంబంధించిన బిట్ బ్యాంక్ అనేది ప్రాక్టీస్ చేయండి అని చెప్పాము. ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్స్ ఇచ్చాము. మీ మొబైల్‌లో మీకు గూగుల్ స్కానర్ అయినా లేకపోతే సెపరేట్ ఒక స్కానర్ యాప్ ఉంటుంది. అది ఓపెన్ చేసినా గానీ పీడీఎఫ్ డైరెక్ట్ డౌన్‌లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత దానికి సంబంధించి మొత్తం క్వెషన్స్ అనేది ఇచ్చాను. మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, ఒకవేళ మ్యాథమెటిక్స్ క్వెషన్ అయితే అంటే ప్రాబ్లమ్స్ ఉంటే దాని ఫార్ములాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నీట్‌గా సైన్స్ క్వెషన్స్ కూడా మీకు అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. సైన్స్ యొక్క ఇండెక్స్ చూస్తారా ఒకసారి మీరు? సైన్స్ యొక్క ఇండెక్స్ ఇది. భౌతిక శాస్త్రం నుంచి మొత్తం ఇండెక్స్ ఇది. అన్ని చాప్టర్లు, దాంట్లో ఉన్న సబ్ చాప్టర్లు. ఫాస్ట్‌గా మూవ్ చేస్తున్నాను బికాజ్ టైం అనేది లెంత్ ఎక్కువ కాకూడదని. ఇది రసాయన శాస్త్రం. ఇది జీవశాస్త్రం. ఈ విధంగా మీకు అన్నీ కవర్ అవుతాయి. ఆఖరికి ఆవిష్కరణలు, ఆవిష్కర్తలు అనే టాపిక్‌ని కూడా వదలకుండా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం కూడా ఇదే యూనిట్ ఇది. కొలతలు, ప్రమాణాలు, కొలతలకు సంబంధించిన చాప్టర్. తర్వాత మెజర్మెంట్స్, దీని నుంచి ఏవేవి వచ్చినాయి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, అలా ప్రతి ఒక్క టాపిక్ అనేది మీకు కవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బుక్స్‌ని మీరు ఏ విధంగా తీసుకోవాలి అంటే మీకు బుక్ కాస్ట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం బుక్ 545 రూపీస్ ఉంటుంది. ఆల్రెడీ ఏఎన్ఆర్ ట్యుటోరియల్‌లో 399 రూపీస్ కోర్స్ తీసుకున్న వాళ్ళైతే కేవలం 400 రూపీస్ పే చేసుకుంటే సరిపోతుంది. లేదు కొత్త వాళ్ళు అయితే మాత్రం 545 రూపీస్ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా అడ్వాన్స్ బుకింగ్ మీకు. అడ్వాన్స్ బుకింగ్‌లో మీకు ఎటువంటి డెలివరీ చార్జెస్ అనేది ఉండవు. డైరెక్ట్‌గా మీ ఇంటికి 25వ తారీఖు ఫిబ్రవరి నాడు మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది ఉంటుంది. సో 25వ తారీఖు వరకు మీరు ఈ బుక్స్‌లో ఏ బుక్ తీసుకున్నా గానీ మీకు డెలివరీ చార్జెస్ అనేవి ఉండవు. అండ్ ఇది అర్థమెటిక్ ఇంగ్లీష్ బుక్ 545 రూపీస్ ఉంటుంది. దీనికి కూడా డెలివరీ చార్జెస్ లేవు. ఆల్రెడీ 399 కోర్స్ తీసుకున్న వాళ్ళు జస్ట్ 400 రూపీస్ పే చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకు కూడా డెలివరీ చార్జెస్ ఉండవు. అండ్ జనరల్ సైన్స్ బుక్ ఇది 480 రూపీస్ కాస్ట్ ఉంటుంది. దీనికి కూడా డెలివరీ చార్జెస్ లేవు. ఆల్రెడీ 399 కోర్స్ తీసుకున్న వాళ్ళు 400 పే చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం బుక్. ఇది కూడా 480 రూపీస్ కాస్ట్ ఉంటుంది. మీకు డెలివరీ చార్జెస్ ఏమి ఉండవు. ఆల్రెడీ 399 రూపీస్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే 400 రూపీస్ పే చేసుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ 480 రూపీస్ పే చేసుకోవాలి. సో ఏ విధంగా చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి
ఫోన్‌పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. అడ్వాన్స్ బుకింగ్‌లో కొన్ని కాపీస్ మాత్రమే ఉన్నాయి. సో, మీరు తొందరగా చేసుకుంటే మీకు డెలివరీ చార్జెస్ అనేది తగ్గుతాయి మీకు. చాలా మటుకు తగ్గుతాయి. బుక్ కూడా మీకు డైరెక్ట్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. మనం 25థ్‌కి ఆన్‌లైన్ క్లాసులు కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మీకు బుక్ పైన ఒక అవగాహన వచ్చేస్తుంది. సో, ఇక్కడ డిస్‌ప్లే పైన చూపిస్తున్న నంబర్‌కి మీరు ఫోన్‌పే లేదా గూగుల్ పే ద్వారా మీరు ఏ బుక్ కావాలో ఆ బుక్ యొక్క పేమెంట్ పే చేసుకోవచ్చు. మీరు ఎన్ని బుక్కులైనా సరే, మీరు తెలుగు మీడియం బుక్కులు 2 కావాలంటే రెండిటి అమౌంట్ ఒకటేసారి పే చేసుకొని, వాటికి సంబంధించిన వివరాలు వాట్సాప్‌లో పంపించినట్లయితే మీకు డైరెక్ట్ బుక్స్ అనేది మీకు హోమ్‌కి రావడం జరుగుతుంది. సో, పేమెంట్ చేసుకున్న తర్వాత మీరు పంపించాల్సిన డీటెయిల్స్, పేమెంట్ యొక్క స్క్రీన్‌షాట్. ఒకవేళ 2 బుక్కులు ఒకేసారి తీసుకుంటే టోటల్ అమౌంట్ కూడా ఒకేసారి పే చేసి ఆ స్క్రీన్‌షాట్ పంపండి. ఆ తర్వాత బుక్ నేమ్. ఒకటే బుక్ తీసుకున్నట్లయితే ఒక బుక్ నేమ్ పంపండి. సపోజ్‌కి అర్థమెటిక్ తెలుగు అని పంపండి. లేదు అర్థమెటిక్ తెలుగు ప్లస్ సైన్స్ తెలుగు ఈ విధంగా పంపండి. లేకపోతే అర్థమెటిక్ ఇంగ్లీష్ ప్లస్ సైన్స్ తెలుగు. మీరు ఏ బుక్స్ తీసుకుంటున్నారో ఆ బుక్స్ డీటెయిల్స్ ఆ విధంగా మెన్షన్ చేయండి. ఆ తర్వాత బుక్ మీడియం అది తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా మెన్షన్ చేయండి. ఆ తర్వాత మీ డీటెయిల్స్ అడ్రెస్ అనేది ఖచ్చితంగా నీట్‌గా, జాగ్రత్తగా పంపించడానికి ప్రయత్నించండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు ఫోన్‌పే లేదా గూగుల్ పే నంబర్‌లో చూపించిన నంబర్‌కే కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. వాట్సాప్ నంబర్ కూడా సేమ్ ఇదే నంబర్. ఫోన్‌పే, గూగుల్ పే నంబరే వాట్సాప్ నంబర్. ఈ నంబర్‌కే వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా డౌట్స్ వచ్చినా సరే ఈ నంబర్‌కే కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.